మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చేస్తున్న ఉద్యమం చూసి చంద్రబాబు కళ్ళు తెరవాలన్నారు వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 65,000 ప్రజా సంతకాలు సేకరించారు. ఈ పత్రాల్ని రూరల్ కార్యాలయం నుంచి జిల్లా కార్యాలయం వరకు భారీ ర్యాలీగా ఒక వాహనంలో తీసుకెళ్లి అప్పగించారు. ఈ సందర్భంగా కన్నబాబు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ రూరల్లో సంతకాల సేకరణ ఉద్యమంపై కన్నబాబుతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు కాకినాడ జిల్లాలో అనూహ్యమైన స్పందన లభించింది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 50,000 నుంచి 60,000 వరకు కూడా ప్రజల నుంచి స్వచ్ఛందంగా సంతకాలను సేకరించడం జరిగింది. అలా సేకరించిన సంతకాలన్నీ కూడా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పార్టీ కార్యాలయం నుంచి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంకు తరలించడం జరిగింది. ప్రస్తుతం కాకినాడ రూరల్లో మనం ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో ఈ సంతకాలన్నీ కూడా సేకరించడం జరిగింది. జిల్లా కార్యాలయానికి ఇప్పుడే చేరుకున్నాయి. ఈ కోటి సంతకాల సేకరణకి ఎలాంటి స్పందన లభించింది? మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమంలో ఈరోజు ఒక అధ్యాయం. ఈరోజు నియోజకవర్గాల్లో మేము సేకరించిన కోటి సంతకాల పత్రాలని జిల్లా కార్యాలయాలకు అప్పగిస్తున్నాం. మా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారు 65,000 సంతకాల సేకరణ చేసిన పత్రాలని మేమందరం కూడా ర్యాలీగా తీసుకొచ్చి జిల్లా కార్యాలయానికి అప్పగిస్తూ ఉన్నాం. అదేవిధంగా 15వ తేదీన అన్ని నియోజకవర్గాల పత్రాలని కూడా ఇక్కడ తీసుకొచ్చి వాటన్నిటినీ కూడా మేము ఒక ర్యాలీగా భారీ ర్యాలీగా ఇక్కడి నుంచి మా విజయవాడ ప్రధాన కార్యాలయానికి పంపిస్తాం. అక్కడి నుంచి మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 17వ తేదీన గవర్నర్ గారికి వీటిని సమర్పించే కార్యక్రమం జరుగుతుంది. ఇది ప్రజా ఉద్యమం, ప్రజా ఆకాంక్ష. వీటన్నిటిని కూడా పెడచెవిని పెట్టి చంద్రబాబు నాయుడు ఇప్పటికి కూడా మేము కార్పొరేట్ పక్షమే అని కానీ ఆయన అనుకుంటే, ఆయన కార్పొరేట్ పక్షానే నిలబడతానని అనుకుంటే ఇంకా చరిత్ర క్షమించదు. చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏం చెప్తా ఉన్నారు? ప్రభుత్వం నడపలేదు కాబట్టి ప్రైవేటుకి అప్పు చెప్తా ఉంటారు. 66 ఏళ్లకి ఈ భూములు, ఆస్తులు, బిల్డింగులు, ఎక్విప్మెంట్తో సహా అన్నీ కూడా తెగనమ్మే కార్యక్రమం. ఇవాళ ఆయన చేసే అప్పులు రోజుకి 466 కోట్లు. అంటే ఒక్కరోజు చేసే అప్పుతో ఒక కాలేజీ నిర్మాణం చేయొచ్చు. 466 కోట్లు ఒక్క రోజుకి ఆయన అప్పు చేస్తున్నాడు. గంటకి సుమారుగా 20 కోట్లు అప్పు చేస్తున్నాడు. ఒక్కరోజు అప్పుతో ఒక మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించవచ్చు. కానీ ఆయన మనసంతా కార్పొరేట్ల పక్షాన్ని నిలబడ్డాడు. పేదలంటే ఆయన గిట్టదనే విషయాన్ని ఇవాళ తెలుసుకున్నాం. మీరే చూశారు, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఒక ప్రపంచంలాగా వీటన్నిటిని కూడా తీసుకొచ్చాం. చంద్రబాబు నాయుడు నైజాము కార్పొరేట్ల పక్షాన్ని నిలబడి పేదలకు రావాల్సినటువంటి వైద్య విద్యను దూరం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదైతే ప్రజాభిప్రాయాన్ని మేము సేకరించామో దాన్ని ఈ నెల 15వ తేదీన కాకినాడ జిల్లా కార్యాలయం నుంచి విజయవాడకి తరలించి కేంద్ర పార్టీలకు తరలిస్తాము. అక్కడి నుంచి గవర్నర్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీటన్నిటి కూడా అందజేస్తారని చెప్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం కుటుంబ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం జరుగుతుందని చెప్పి కురసాల కన్నబాబు చెప్పిన పరిస్థితి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చిందన్నారు శ్రీ సత్యసాయి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్. పార్టీలకు అతీతంగా కోటి సంతకాల రూపంలో చంద్రబాబు వైఖరిని యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు వ్యతిరేకించారన్నారు. సంతకాల ప్రతులను జిల్లా కేంద్రం పుట్టపర్తికి భారీ ర్యాలీగా తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గవర్నర్ ని మీట్ అవుతూ ఈ కోటి సంతకాల సేకరణ ఇంతమంది మనోభావ విరుద్ధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటైజేషన్ చేయబోతున్నారు, ఇది వెంటనే ఆపండి అని మేము గవర్నర్ గారికి కూడా ఈ కోటి సంతకాల సేకరణ అనేది మనం ఇవ్వబోతున్నాము. డెఫినెట్ గా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ఇంతమంది ప్రజలందరూ కూడా కోటి సంతకాల సేకరణ అయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే డెఫినెట్ గా మళ్ళీ ప్రైవేటైజేషన్ పీపీపీ విధానానికి వెళ్ళడానికి దుస్సాహసం చేయదు అని మాకు నమ్మకం ఉంది. మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తోందని పోలవరం మాజీ ఎమ్మెల్యే బాలరాజు, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జట్టి గురునాథరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు తన జీవిత కాలంలో ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకురాలేదన్నారు. కోటి సంతకాల ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు పెద్ద ఎత్తున తిరస్కరించారన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు కొయ్యలగూడెం నుంచి అందిస్తారు. పోలవరం నియోజకవర్గానికి సంబంధించిన కోయిలగూడలో భారీ ర్యాలీ కూడా చేపట్టారు. ర్యాలీకి సంబంధించి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరోవైపు మాజీ ఎవరైతే మచిలీపట్నం సంబంధించినటువంటి పరిస్థితులు ఎవరైతే ఉన్నారో జట్టు గురునాథరావు కూడా ర్యాలీలో పాల్గొన్నారు. అన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నిద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది పోలవరం నియోజకవర్గంలో ఎలా జరిగింది కోట సంతకాల సేకరణ? కానీ ఇప్పుడు చూస్తే కనుక అడుగుడు ప్రజల సంతకాలతో తమ వ్యతిరేకత తెలిపారు. ఎలా ఉంది? ప్రజలు అన్యోన్యమైన స్పందన వచ్చింది. ప్రజలు పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ దిక్కుమల్లిన కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడిని ఎందుకు గెలిపించుకున్నామా అని ఈరోజు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు. చంద్రబాబు నాయుడు 3 దఫాలుగా ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి పరిపాలించిన ఆయన ముఖ్యమంత్రి కాలంలో పేద ప్రజలకి ఒక మంచి పథకం చేసినంట కూడా లేని విధంగా ఆయన పరిపాలన చేశాడు. అదేవిధంగా ఈరోజు కూడా కూటమితో గెలిచి అన్ని పార్టీలని పొత్తు పెట్టుకొని గెలిచి ఈరోజు ప్రజల్ని పూర్తిగా గాలికి వదిలేశాడు. ఈరోజు ప్రైవేట్ కాలేజీలని మెడికల్ కాలేజీలని మరి ఆయన చేయడం అనేది ఒక రకంగా పేద ప్రజలకి పేద విద్యార్థులకి వైద్య విద్యను దూరం చేయడమే. అలాగే ఈ మెడికల్ కాలేజీలు కూడా 3 దఫలుగా ముఖ్యమంత్రి చేసి కనీసం వైద్య విద్యను ఈ రాష్ట్ర ప్రజలకి ఇద్దాం విద్యార్థికి ఇద్దాం అనేది కూడా ఆయనకు ఆలోచన లేదు. ఒక్క కాలేజ్ అంటే కూడా కాలేజ్ రాలేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 కాలేజీలని ఆయన ఈరోజు తాకట్టు పెట్టాడు. పట్టపగలే ఈరోజు అంగడి వస్తువులాగా ఈరోజు మెడికల్ కాలేజీని అమ్మేశాడు. ఈరోజు అమ్మడం వల్ల ఈరోజు పేద విద్యార్థులకి ఎంతో భారం ఎంతో నష్టం కూడా జరుగుతుంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 నెలలు కూడా ప్రజల దగ్గరికి కోటి సంతకాల సేకరణకి పంపిస్తే వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు వెళ్తే ప్రజలే ముందుకొచ్చి ఈ కార్యక్రమానికి స్వాగతం పలికారు. ఈరోజు మరి ఈ ర్యాలీ చూస్తుంటే దేశం మొత్తం కూడా భారతదేశం వైపు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూసేలాగా ఈరోజు జరిగింది. అలాగే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కూడా ఈ విధంగా జరుగుతుంది. అంతే ఈరోజు ఎంతటి తీవ్రమైన వ్యతిరేకతతో చంద్రబాబు ఉన్నా కానీ ఈరోజు మొండి వైఖరితోనే ఆయన వెళ్తున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మెడల్ వంచైనా కానీ ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీలని మళ్ళీ ప్రభుత్వ పరం చేసే వరకు జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం ఆగదు, మా పోరాటం కూడా ఆగదు. 2,50,000 కోట్లు అప్పులైపోయినాయి అన్నారు. 5,000 కోట్లు మెడికల్ కాలేజీలు కేటాయించకపోవడం ఏదో చూస్తారు. అసలు ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు అనేసరికి మోసానికి బ్రాండ్ అంబాసిడర్. గత అనేక సార్లు చూసాం. రాజశేఖర రెడ్డి గారు ఉచిత ఇస్తానంటే బట్టలారేసుకోవాలన్నారు తీవ్ర మీద. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ఇస్తుంటుంటే రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నాడు అని చెప్పన్నాడు. మేము ఇక్కడి నుంచైనా సరే మీకు అండగా ఉంటామని చెప్పి కాగితాల మధ్య లాక్కొని సంతకాలు పెట్టిన పరిస్థితిలో చూసాం. ఈరోజు ఇక్కడ ఈ వాతావరణం మట్టి ప్రాంతంలో అసలు ఎంత డబ్బు ఇచ్చినా సరే ఒక మనిషి కూడా రాని పరిస్థితి రోజుని రైతు కూడా సొంతంగా పనిచేసిన పరిస్థితి. కానీ ఈవేళ వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వచ్చారంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు మీద కూటమి మీద ఎంత వ్యతిరేకత ఉందో ప్రజలందరికీ అర్థమయ్యే పరిస్థితి. కానీ చంద్రబాబు సర్కార్ కళ్ళు తెరిచి పీపీపీ విధానాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి వారు కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ సంతోష్ రాజు, సాక్షి, కోయిలగూడెం నుంచి.